హలో ఫ్రెండ్స్, ఇవాళ మన ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 2 గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ఓవర్లార్డ్ యానిమే విషయానికి వస్తే ఇది కామెడీతో కూడిన యాక్షన్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపికగా కథను చూడండి, అప్పుడే ముందు మీకు కథ అర్థమవుతుంది. సరే, ఇక ఇవాళ కథలోకి వెళ్దాం. ఇవాళ మనం చూడబోయేది ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 2. షాల్టియర్ అనే ఆవిడ ఆ చోటుకి మొదట వస్తుంది. నిజానికి ఆవిడ ఒక వాంపైర్. లార్డ్ మమాంగా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటుంది. అప్పుడు ఆరా వచ్చి ఇలా కౌగిలించుకోకూడదు అని చెప్పగానే అందులో నీకేంటి అని అడిగి వీళ్ళిద్దరూ గొడవపడం మొదలు పెడతారు. ఆరా వచ్చి షాల్టియర్ని ముసలావిడాని ఎగతాళి చేస్తుంది. నీకింకా 3 ఆకులు కూడా మొలవలేదని షాల్టియర్ ఆరాని ఎగతాళి చేస్తూ ఇద్దరు గొడవ పడతారు. వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడటానికి పుట్టారని మన హీరోయిన్ అనుకుంటుంది. మన హీరో అనుకుంటున్నాడు కోసైటస్ అక్కడికి వచ్చి లార్డ్ ముందు ఇలాగైనా ప్రవర్తించేది అని అడగగానే ఇతను ఒక వారియర్ అని మన హీరో అనుకుంటాడు. ఇప్పుడు వాళ్ళందరూ క్షమాపణ అడుగుతున్నారు. డెమ్యూర్జ్ ఇతను ఒక వాంపైర్, పైగా తెలివైన వాడు కూడా. ఆ తర్వాత అల్బెడో, ఈమె ఇక్కడున్న గార్డియన్స్ అందరికీ లీడర్, అంతేకాకుండా కొంచెం తెలివైనది కూడా అని మన హీరో మనసులో అనుకుంటాడు. అందరూ మన హీరోకి తలవంచి నమస్కరిస్తారు. మన హీరోకి మనసులో చాలా భయంగా ఉంది. వెంటనే అతని చుట్టూ ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. మై లార్డ్, మీరింత టెన్షన్ గా ఉన్నారంటే ఏదో సమస్య ఉందని అనుకుంటున్నానని అల్బెడో అడుగుతుంది. అయ్యో, నేనే మనసులో భయపడుతున్నాను అని మన హీరో తన భయాన్ని బయటపడనీయకుండా, అవును మీ అందరినీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికే రమ్మన్నాను అని అంటాడు. సెబాష్, ఇక్కడికి రా అని మన హీరో పిలుస్తాడు. నన్ను చూసి చెప్పు అని మన హీరో అడగగానే ఈ నజరిక్ చుట్టూ మనుషులు ఎవరూ లేరు, ఏ బిల్డింగ్ కూడా లేదు అని అంటాడు. నేను అనుమానించినట్టే ఈ నజరిక్ వేరే చోటికి టెలిపోర్టేషన్ అయ్యింది. మన చుట్టూ 1 కిలోమీటర్ వరకు ఏ బిల్డింగ్ లేకపోవడం వల్ల శత్రువులు ఈజీగా అటాక్ చేయవచ్చు. మేర్ నీ మ్యాజిక్ పేపర్ వాడగలవా అని అడుగుతాడు. మనం కావాలంటే నజరిక్ తోకను మట్టితో కప్పి ఉంచవచ్చు అని మేర్ అంటాడు. పవిత్రమైన తోకను మట్టితో కప్పుతావా అని అల్బెడో టెన్షన్ అవుతుంది. వెంటనే మన హీరో వచ్చి ఆమెను సమాధానపరుస్తాడు. మన చోటుని కొండల వైపు పెట్టగలమా అని అడిగితే చుట్టూ ఏ కొండలు లేవు అని సబాస్ చెప్తాడు. అయితే ఓకే మేర్, నువ్వు నీ మ్యాజిక్ పవర్ వాడి మట్టితో ఇక్కడ ఉన్న గోడలన్నింటినీ సేఫ్టీ చెయ్యని మన హీరో చెప్పి, మీ అందరికీ ఒక ప్రశ్న ఉంది, దానికి మీరు హానెస్ట్ గానే సమాధానం చెప్పాలి. మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని మన హీరో అడగానే ఒక్కొక్కరు మీరు ఇంటెలిజెంట్, సుప్రీం బీయింగ్, మిమ్మల్ని మించిన వాళ్లే లేరు అని అంటారు. మీరే చాలా తెలివైన వారు, మీరే చాలా పవర్ఫుల్ అని చెప్తారు. అందులో అల్బెడో మాత్రం ఆ 41 సుప్రీం బీయింగ్స్ లో మీరే అందరికంటే పవర్ఫుల్, మీరే నంబర్ 1లో ఉన్నారు, అందుకే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని చెప్పగానే మన హీరో కొంచెం జర్క్ అయ్యి సరే ఓకే అంటాడు. మీరందరూ మీ పనులు చూసుకోండి అని చెప్పి మన హీరో ఒంటరిగా వచ్చి, మంచిదైంది నేను భయపడిన విషయం ఎవరికీ తెలియలేదు, మేనేజ్ చేసేశాను అని మనసులో అనుకుంటాడు. అప్పుడు మేర్ ఆరా ఇద్దరు ఆయన చాలా పవర్ఫుల్ గా ఉన్నారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాకు నీళ్లు కూడా ఇచ్చారు, ఆయన చాలా మంచివారు అని అంటారు. ఓహో, మీకు తెలిసిపోయిందా? ఆయన చాలా మంచివారు, కైండ్ పర్సన్, అందుకే నాకు ఆయన అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఆయన లవ్ చేస్తున్నాను అని మ్యాడ్ ఇన్ లవ్ లో చెప్తోంది. అప్పుడు సెబాస్ వచ్చి సరే నేను నా పని చూసుకోవడానికి వెళ్తున్నాను అని అంటాడు. ముఖ్యమైన విషయం ఉంటే పిలుస్తాను అని సపోజ్ చెప్పగా, లార్డ్ మమంక నన్ను పిలిచారంటే వెంటనే నాకు చెప్పు, నేను ఏ పనిలో ఉన్నా సరే దాన్ని వదిలేసి అలాగే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను, ఎందుకంటే ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను, ఏ స్థాయికైనా వెళ్తానని చెప్తాను. సరే ఓకే నేను వెళ్తున్నాను అని చెప్పి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు షాల్టియర్ వచ్చి ఆయన పవర్ నన్ను మైమరిపించింది అని చెప్పగానే అల్బెటోకి ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటి మా మాస్టర్ పవర్ నిన్ను మైమరిపించలేదా అని అడగగానే అది నన్ను చాలా మైమరిపించింది, ఆయన నాకే సొంతం అని చెప్పి వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఆరా ఇది లేడీస్ మ్యాటర్, సో నీకు బాధ్యత అప్పగించి వెళ్తున్నాం అని చెప్పి డమ్మీ ఆర్చ్ మారి ఆ తర్వాత గోగైటిస్ వీళ్ళు ముగ్గురు అక్కడ నుండి బయలుదేరుతారు. అప్పుడు డమ్మీ ఆర్చ్ మారితో మన లార్డ్ ఒక 100 మంది రాజులు, అది కాకుండా సుప్రీం బీయింగ్, ఎంత పెద్ద సుప్రీం బీయింగ్ అయినా సరే వాళ్ళు కూడా ఒక ముగింపు సమయం వస్తుంది, కానీ ఆ తర్వాత మనం ఎవరి కింద సర్వ్ చేయాలి? ఖచ్చితంగా అల్బెడో లేదా షెల్టియర్ ద్వారా ఒక కొడుకు పుడితే వాళ్ళకు కూడా మనం సర్వ్ చేయొచ్చు అని డమ్మీ చెప్పగా, అంటే మన మాస్టర్ చనిపోతారని చెప్తున్నావా అని కోకైట్స్ అడగా, లేదు ఒకేసారి మనం ఇద్దరు మాస్టర్ల దగ్గర పని చేయొచ్చు అని డమ్మీ అనడంతో కోకైటస్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరి నువ్వు ఎందుకు అమ్మాయిల డ్రెస్ వేసుకున్నావు అని డమ్మీ అడగా, డమ్మీ క్రాస్ డ్రెస్సింగ్ వేస్తేనే మ్యాజిక్ పని చేస్తుందని మా అక్క అంది. మారన బహుశా ఆయన మీ అక్కని లార్డ్కి ఇచ్చి పెళ్లి చేస్తారేమో. సరే, గొడవ ముగిశాక డమ్మీస్ వింటాయా అని చూస్తే వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నారు. ఖచ్చితంగా లార్డ్ మమంకాకి చాలా మంది భార్యలు ఉంటారు, కానీ నేనే అఫీషియల్ వైఫ్ గా ఉండాలని అల్బెడో అంటోంది. సరే, దీని గురించి తర్వాత మాట్లాడదామని చెప్పి వాళ్ళందరూ ఇప్పుడు పని చూసుకోవడానికి బయలుదేరుతున్నారు. మన హీరో తన నార్మల్ ఫామ్ లో ఏ స్వర్డ్ ని వాడలేకపోతున్నాడు. ఈ ఫామ్ లో ఏ మ్యాజికల్ వెపన్స్ వాడటం నాకు కుదరట్లేదు, అంతేకాకుండా నేను సడన్ గా ఎమోషనల్ అయితే ఏదో ఒక మ్యాజికల్ ఫోర్స్ నన్ను కామ్ డౌన్ చేస్తోంది. సరే ఓకే, వేరే ఫామ్ లో ట్రై చేసి చూద్దామని చెప్పి ఇప్పుడు వేరే ఫామ్ కి మారి ఆ స్వర్డ్ ని లైట్ గా అలా అంటేనే చాలా ఫోర్స్ గా ఉంది. నేను కొంచెం ఒంటరిగా బయటికి వెళ్ళి వస్తానని మన హీరో అంటారు. ఆ మెయిడ్ వచ్చి మిమ్మల్ని ఒంటరిగా పంపలేను, మీ సేఫ్టీయే మాకు ముఖ్యం అని అంటుంది. లేదు నేను ఒంటరిగానే వెళ్తాను, ఏ బాడీ గార్డ్ అవసరం లేదని చెప్పి మన హీరో ఫస్ట్ ఫ్లోర్ కి టెలిపోర్టేషన్ అవుతాడు. డమ్మీ యార్డ్స్ కింద పనిచేసే ఆ జనరల్ అంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని మన హీరో ఆలోచిస్తుంటే, మై లార్డ్ పనులన్నీ బాధ్యతగా జరుగుతున్నాయో లేదో చూడటానికి మీరు ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు అని డమ్మీ యార్డ్స్ అంటాడు. ఒరేయ్, నేను గాలి కోసం వచ్చానురా అని మన హీరో మనసులో అనుకుంటాడు. బాడీగార్డ్ లేకుండా మీరు ఒంటరిగా రావడం తప్పు, ఇకపై నేను మీతో వస్తానని చెప్పి అతను కూడా మన హీరోతో వెళ్ళడం మొదలు పెడతాడు. అవును వచ్చిందేనే, వీడు ఎలా కరెక్ట్ గా కనిపెట్టాడు అని మన హీరో తన మనసులో అనుకుంటాడు. ఇప్పుడు ఆ నజరేక్ బయటకు వచ్చి చూస్తాడు. ఆ ఫ్లోర్ 6 లో ఉండే ఆర్టిఫిషియల్ స్కై కంటే నిజమైన ఆకాశం చాలా బాగుంది అని అనుకుంటూ,
ఒక మ్యాజిక్ చైన్ వేసుకుని ఇప్పుడు ఎగరడం మొదలు పెడతాడు. వెంటనే డమ్మీ అర్జో తన డెమన్ ఫామ్ లోకి మారి ఎగరడం మొదలు పెడతాడు. తన హెల్మెట్ తీసి పక్కన పడేసి ఆ సీన్ చాలా అందంగా ఉంది. ఆ ప్లేస్ ని మొత్తం అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ నక్షత్రాలను చూస్తుంటే నాకు నా మ్యాజికల్ జ్యువెల్స్ గుర్తుకొస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మ్యాజికల్ జ్యువెల్ ని నా ట్రెజర్ బాక్స్ లో కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. నేనేమీ స్వార్థపరాలుగా ఉండాలనుకోవడం లేదు. హీరో సులభం. అందుకే నా ఫ్రెండ్స్ పేరైన ఐన్ సోల్గోన్ అనేది ఈ ప్రపంచమంతా తెలియాలని మన హీరో అంటుంది. మా వల్ల అయినంత వరకు మేము ఖచ్చితంగా చేస్తామని డమ్మీర్ అంటాడు. ఈ ప్రపంచమంతా నా సొంతమైతే బాగుంటుందని కూడా మన హీరో అంటుంది. హీరో అలా అనగానే డమ్మీ షాక్ అవుతాడు. బహుశా నేను చాలా దూరంగా ఉండటం వల్లే నా మెసేజ్ ఏది నా ఫ్రెండ్స్కి వెళ్ళడం లేదేమో, కానీ ఖచ్చితంగా ఈ ఐన్ సోల్గోన్ అనే పేరును పాపులర్ చేస్తే వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారని మన హీరో అనుకుంటుంది. ఇప్పుడు మారే వచ్చి తన మ్యాజిక్ పవర్తో మట్టిని ఉపయోగించి ఆ ఖాళీ ప్రదేశాన్ని కవర్ చేస్తున్నాడు. తను చేసే పనికి నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలని అడగగా మీరు మాట్లాడితేనే తను సంతోషిస్తాడని డమ్మీ చెప్తాడు. సరేనని మన హీరో ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుని మారేని కలుస్తుంది. లార్డ్ మామంగా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నేనేమైనా తప్పు చేశానా అని అడగ్గా లేదు నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, ఎప్పుడు నా కోసం ఇలాగే పని చేయాలని అంటుంది. అలా చెప్పి ఆ టెలిపోర్టేషన్ రింగ్ ని ఇస్తుంది. మై లార్డ్ దీన్ని డివైన్ బీయింగ్స్ మాత్రమే వాడాలి కదా అని అనగా నువ్వు ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నావు, అన్ని ఫ్లోర్స్ కి ఈజీగా వెళ్ళి రావడానికే ఈ టెలిపోర్టేషన్ రింగ్ ని నీకు ఇస్తున్నానని చెప్పగానే ఇప్పుడు మారేదాన్ని పెట్టుకుంటుంది. చేతికి తగ్గట్టుగా అది చిన్నదిగా అయిపోతుంది. ఖచ్చితంగా నేను మీకు నమ్మకంగా పనిచేస్తాను. అమ్మ మీరు ఎందుకు వేరే గెటప్లో వచ్చారని అడగగా అది వచ్చి అని మన హీరో చెప్పేలోపే ఆల్బర్టో అక్కడికి వచ్చి మన లార్డ్ మన చుట్టూ ఉంటే మనం ఆయన్ని పొగడటంలోనే ఉంటాం, పని చేయం, మనం పని చేయాలని ఆయన గెటప్ మార్చి వచ్చారని చెప్పగానే ఆల్బర్టో అలా అంటుంది. అవును ఆల్బర్టో నువ్వు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నావని మన హీరో మేనేజ్ చేస్తుంది. మీ గురించి నేనే బాగా అర్థం చేసుకుంటానని ఆమె మాట్లాడుతుండగా అతని చేతిలో ఉన్న రింగ్ ని చూసి టెన్షన్ పడుతుంది. సరే మరి నువ్వు నీ పని చూసుకో అని చెప్పి అతన్ని పంపించేసి నీకు కూడా అది ఇద్దామని అనుకున్నానని చెప్పగానే ఏది అని ఆమె తెలియని దానిలో అడుగుతుంది. ఇప్పుడు మన హీరో ఆమెకు ఒక టెలిపోర్టేషన్ రింగ్ ఇస్తాడు. నీకు నేను తర్వాత ఇస్తాను డమ్మీ ఆర్చ్ అని చెప్పగానే ఈలోపు నేను నా అర్హతను పెంచుకుంటాను మై లార్డ్ అని ఆమె అంటుంది. అని చెప్పుకుందా ఇప్పుడు మన హీరో అక్కడ నుండి బయలుదేరతాడు. అంతసేపు అణచిపెట్టుకున్న సంతోషాన్ని ఆల్బర్టో ఓ ఎస్ అంటూ ఊరంతా వినిపించేలా గట్టిగా అరుస్తుంది. ఇక్కడ కొందరు సోల్జర్స్ వచ్చి రేపు పొద్దున ఆ విలేజ్ నాశనం అయిపోతుంది అని చెప్తారు. ఈ సీన్ దగ్గరే ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మన హీరోకి చెందిన ఆ నజారిక్ అనే చోటు ఎలా విడిపోయింది, మన హీరో తన ఫ్రెండ్స్ ని కలుస్తాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకోండి. ఈ యానిమే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఓపికగా చూస్తూ ఉండండి. అప్పుడే మీకు ముందు ముందు కథ అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.